everyone, welcome back to our YouTube channel. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఈ సిరీస్ లో పాటుగా డిఫరెంట్ యూనివర్సిటీ నుంచి ప్రెసెంట్ పర్సూయింగ్ స్టూడెంట్స్ తో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, స్కాలర్షిప్స్ గురించి మనం ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుంటున్నాం. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు అనుకుంటే ఒక్కసారి వీకనెంట్ లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ ఛానల్లో ఈ ఆల్రెడీ మేము ప్రీవియస్ గా చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు ఈ ప్రెజెంట్ చేసిన యూనివర్సిటీస్ కాకుండా పర్టికులర్ యూనివర్సిటీ గురించి కావాలి అనుకుంటే సో జస్ట్ ఆ యూనివర్సిటీ నేమ్ కామెంట్ చేయండి. సో మీకోసం నెక్స్ట్ మేము ఆ వీడియో అయితే చేస్తాము. సో ప్రెసెంట్ అయితే నేను పర్టికులర్ గా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో శ్రీనివాస్ తో నేను మీటింగ్ తీసుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ రెడ్డి వచ్చేసి ఇండియాలో వర్క్ చేశారు. అండ్ వర్క్ చేస్తున్న టైంలోనే యుఎస్ఏ వచ్చి మాస్టర్స్ చేస్తున్నారు. అండ్ మాస్టర్స్ చేస్తున్న టైంలో 1 year లోనే అతనికి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో ఒక్కసారి మనం శ్రీనివాస్ తో కాంటాక్ట్ అయ్యి సో ఆ యూనివర్సిటీలో ఎలా ఉంది అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ శ్రీనివాస్ రెడ్డి, గుడ్ మార్నింగ్. Yeah, hi, good morning. Thank you for joining with us. Literally, you are busy with your certain works in the weekends, but you have still given a time to give about your university details. So I really appreciate with you. And starting with our section, so can you please give your introduction? First of all, thank you so much, Weekend Club, for giving this opportunity. It's my pleasure to be here today. So, coming to my introduction, so నాది బ్యాచులర్స్ కంప్లీట్ చేసుకున్నా. సో నేను వైజాగ్లో బ్యాచులర్స్ కంప్లీట్ చేశా సివిల్ ఇంజనీరింగ్లో. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను సైట్ ఇంజనీర్ వర్క్ చేశా G+15 స్టోరీ హై రైజ్ బిల్డింగ్కి. అండ్ ఆఫ్టర్ దట్ నేను సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడంతో సో స్టూడెంట్గా ఉన్నప్పుడు సో దట్ నాకు డిజైన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో సైట్ ఇంజనీర్ నాకు వద్దు అని చెప్పేసి నేను డిజైన్ సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఓకే, సో బీయింగ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్గా మనం కనుక ఉండాలి అని అంటే సో ఎంటెక్ కానీ చెయ్యాలి అని చెప్పేసి నాకు ఉంది. అండ్ ఈవెన్ దో వెన్ ఐ వాజ్ ఇన్ 3rd year నాకు ఒక చిన్న డ్రీమ్ ఉండే, సో అబ్రాడ్ వెళ్ళాలి అని చెప్పేసి. సో సరే అని చెప్పేసి ఎంటెక్ పెట్టిన తర్వాత ఎంటెక్ వచ్చినాక కూడా ఎందుకో జాయిన్ అవ్వలేదు. సో మేబీ అది నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు అది జాయిన్ అవ్వకపోవడమే మంచిదైందని చెప్పేసి. అండ్ దాని తర్వాత నేను మాస్టర్స్ కోసం అని చెప్పేసి, ఇప్పుడు అమెరికా అంటే కొంచెం హై ఉంటుంది కాస్ట్ అంతా అని చెప్పేసి డిఫరెంట్ కంట్రీస్ చూసా, జర్మనీ కానీ ఇటలీ కానీ. ఆల్మోస్ట్ ఇటలీలో అయితే ఇంకా అడ్మిషన్ అన్నీ వచ్చేసినాయి. సో ఇటలీ కూడా వెళ్ళిపోవాల్సింది. బట్ స్టిల్ ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ మై సెల్ఫ్. ఆ రోజు అది వెళ్ళకపోయి ఉండడం వల్ల ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నా అని చెప్పేసి. సో నేను ఒకటి చెప్పేది ఏంటంటే లైఫ్ లో ఏది జరిగినా మన మంచి కోసమే అని చెప్పేసి వెళ్ళాలి ఫస్ట్ థింగ్. సో అయితే దెన్ ఫైనల్లీ నాకు తర్వాత పూణేలో కూడా వర్క్ చేశా యాజ్ ఎ స్టీల్ స్ట్రక్చరల్ అండ్ డిజైన్ అండ్ డీటెయిల్ ఇంజనీర్గా. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ కరోనా తర్వాత మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ వచ్చేసి అక్కడ మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ చేశా. అక్కడ వర్క్ చేసిన తర్వాత నాకు అమెరికన్ కంపెనీ ఆఫర్ వచ్చింది. సో కొంచెం సివిల్ ఇంజనీరింగ్ అంటే హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది. అండ్ మార్నింగ్ లైక్ సో 10 hours 12 hours కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. అండ్ సండే సాటర్డే కూడా ఆఫీస్కి కానీ సైట్కి కానీ వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో అయితే ఇలా కాదు, సంథింగ్ నాకు కొంచెం పీస్ఫుల్ ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నా. చేసే కష్టం ఏదో చేస్తున్నాం, బట్ ఒక కైండ్ ఆఫ్ ఇదిలో వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి. సో ఎప్పుడైతే అమెరికన్ కంపెనీ వచ్చిందో ఇట్స్ లైక్ సండే సాటర్డే హాలిడే. సివిల్ ఇంజనీర్కి సండే సాటర్డే హాలిడే వచ్చిందంటే ఇంకా అసలు దానంత అదృష్టం మాకు ఉండదని చెప్పేసి మేము ఫీల్ అవుతాం. బట్ ఆ కేసులో ఏంటంటే ఇంకా అమెరికన్ కంపెనీ అది జాయిన్ అయిన తర్వాత ఓకే ఇంకా మాస్టర్స్కి వెళ్దాము అని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. సో థాట్ వచ్చి ఇంకా సో ఓకే అని చెప్పేసి మాస్టర్స్కి రావడానికి అయితే ప్లాన్ చేశాను నేను. ఓకే, సో మన సెక్షన్ లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? అసలు ఏంటి మీ మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే మళ్ళీ అగైన్ ఇందాకలా చెప్పిన దాని నుండే నేను స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే బేసికలీ సివిల్ ఇంజనీరింగ్ ఎంత అంటే సివిల్ ఇంజనీరింగ్ అనేది ఒక గ్రేట్ ప్రొఫెషన్. సో అది ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. కానీ ఇండస్ట్రీ ఏం చేసిందంటే దాన్ని మరీ వరస్ట్ చేసేస్తుంది కొన్ని కేసెస్లో. సో ఒక సివిల్ ఇంజనీర్గా మనం బీటెక్ అయిపోయిన తర్వాత సో మనం చదివిన చదువుకి తగ్గ శాలరీ అనేది రావట్లేదు. అండ్ అది రాకపోగా 8 hours ఆఫ్ వర్క్ని 10 hours 12 hours అండ్ ఇంకా ఒక్కొక్కసారి అయితే డే మార్నింగ్ షిఫ్ట్ అని చెప్పేసి వెళ్తే ఇంకా నైట్ షిఫ్ట్ కూడా అక్కడే పనిచేసి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఇంటికి వచ్చి పడుకోవడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ మేము చూసాం.
సో అన్ని చూసి అండ్ ఎప్పుడంటే నాకు కొంచెం ఇలా అనిపించింది. సో ఇండియాలో ఆ ఇండస్ట్రీలో ఉన్న శాలరీస్ గురించి గనక నేను కన్సర్న్ చేస్తే సో నాకు మాస్టర్ చేయాలని ఒకటి అనిపించింది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడైతే G+15 స్టోరీ హైరైజ్ బిల్డింగ్ లో సైట్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నానో సో ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పెద్ద పెద్ద మేనేజర్స్ కూడా నైట్ మాతోనే కాంక్రీట్ ఉంటున్నారు. అంటే కాంక్రీట్ వేయాలి అని అంటే నైట్ వాళ్ళు కూడా మా దగ్గరే ఉంటున్నారు. ఇంకా వాళ్ళకంటే అంటే ఒక ఫ్యామిలీ ఉండదా వాళ్ళకి? అండ్ వాళ్ళ ఫ్యామిలీకి అంటే ఒక మూవీకి వెళ్ళడం కానీ ఇట్లాంటి ఏమి ఉండవా అని చెప్పేసి అంటే రేపు ఒక రోజున నాకు ఒక 40 సంవత్సరాలు కెరియర్ వచ్చినా లేకపోతే నాకు ఒక 40 సంవత్సరాలు వచ్చినా అంటే నా పరిస్థితి కూడా ఇదే అవుతుందిగా. వాళ్ళందరూ మంచిగా చదువుకున్న వాళ్ళు అండ్ మంచిగా జాబ్ చేసేవాళ్ళు వాళ్ళే నైట్ మొత్తం ఉన్నప్పుడు నేను కూడా అదే సిచ్యువేషన్ కదా. సో రీసెంట్ గా జాయిన్ అయిన మనకంటూ వాళ్ళతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఒకలానే వర్క్ చేస్తున్నారు. సో 30-40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అండ్ స్టిల్ వాళ్ళ శాలరీస్ ఏమన్నా గ్రేట్ ఉన్నాయా అంటే నో. అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ మాత్రం క్రోర్స్ ఆఫ్ రూపీస్ ప్రాజెక్ట్ కి వాళ్ళే రెస్పాన్సిబుల్. వాళ్ళ శాలరీస్ మాత్రం బిలో 50,000 లేకపోతే 60,000 అలా ఉన్నాయి. ఈవెన్ తో 30 ఇయర్స్ అండ్ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తున్నా. సో ఆ కేసులో నాకు అనిపించింది ఇంకా మన ఫ్యామిలీ ఎటు పోవాలి. సో రేపు ఒక రోజున మనం కనుక ఇలా చేయగలిగి ఇక్కడే అంటే ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ఏం చేయాలి అని చెప్పేసి నాకు అప్పుడు కొంచెం కన్సర్న్ అయిపోయినా. సో ఆ తర్వాత ఇంకా డిజైన్ సైడ్ వచ్చినాక ఓకే అట్లీస్ట్ పీస్ఫుల్ అనిపించింది నాకు. డిజైనింగ్ లో ఏంటంటే 8 hours వర్క్ చేసుకుంటాం. అండ్ ఆ తర్వాత అక్కడ కూడా స్టిల్ శాలరీస్ మీదనే నెగోషియేట్ అవుతుంటది. అండ్ ఆల్సో శాలరీస్ ఇవ్వడానికి కొంచెం ఇదిగానే ఉంటాయి కంపెనీస్. సో ఈ కేసులో ఏంటంటే ఇంక ఇలా కాదు, మనకంటూ కొంచెం మంచిగా ఎక్కడైనా నేను ఒకటే ఫీల్ అయ్యా ఫైనల్ గా. నేను ఎక్కడున్నా అదే కష్టం చేస్తా, అదే హార్డ్ వర్క్, నాకున్న నేచర్ అది. నేను హార్డ్ వర్క్ చేస్తా. ఇక్కడ బదులు నేను కనుక అమెరికాలో కనుక చేస్తే లేకపోతే ఏదో ఒక అబ్రాడ్ కనుక వెళ్తే అక్కడ నాకు శాలరీ మంచిగా వస్తుంది, నా హార్డ్ వర్క్ తగ్గది వస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ అ ఫ్యామిలీ అంటారా. సో కొన్ని స్టేజెస్ లో ఫ్యామిలీకి మనీ ఇంపార్టెంట్, మన సపోర్ట్ ఇంపార్టెంట్. రెండు ఎప్పుడు ఎక్కడా దొరకవు మోస్ట్లీ. సో ఆ కేసులో మరి ఇంకా నాకు ఇలా మాస్టర్స్ చేసి ఇక్కడ జాబ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి అలా అనిపించింది. బై గాడ్ గ్రేస్ నేను మాస్టర్స్కి వచ్చిన తర్వాత సో విత్ ఇన్ 1 year లో చాలా కష్టపడ్డాం అనుకోండి. సో జాబ్ రావడానికి ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అనమాట జాబ్ రావడం అనేది. బట్ దానికోసం ఆ జాబ్ రావడానికి హార్డ్ వర్క్ అనేది ప్రీవియస్ నుండి ఉంటది, ఒక్కసారి వచ్చింది కాదు బేసికలీ. సో అది నా మాస్టర్స్ మోటివేషన్ అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో జర్మనీలో చూశాను అంటున్నారు, సో అన్ని కంట్రీస్ లో చెక్ చేశారు, ఇటలీలో కూడా ఇంకా లాస్ట్ ఛాన్స్ లో మీరు యుఎస్ఏ వచ్చారు అని చెప్తున్నారు కదా. సో యుఎస్ఏ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ పర్టికులర్ గా వై దిస్ యూనివర్సిటీ? సో ఇప్పుడు అందరు ఎలా చేస్తారంటే బేసికలీ ఒక 5 to 6 యూనివర్సిటీస్. నేనేం చేశానంటే ఆల్మోస్ట్ నేను కంప్లీట్ చేసుకున్న మాస్టర్స్ ఐ మీన్ ఇండియాలో బీటెక్ కంప్లీట్ చేసుకున్నా. అండ్ ఆ తర్వాత 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ అనేది చాలా వైజ్గా ఉండాలి, అదర్వైజ్ దట్ విల్ రూయిన్ మై లైఫ్ ఫస్ట్ థింగ్. సో ఆ డెసిషన్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి నేనేం చేశా అంటే సో అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ అన్ని పెట్టుకున్నా యుఎస్ఏ కని. ఇంకా యుఎస్ఏ డిసైడ్ అయిపోయా బేసికలీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ అన్ని చూసిన తర్వాత నాకు శాలరీ పరంగా యుఎస్ఏ ఇస్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పేసి నాకు అనిపించింది. సో కెనడా కూడా చూసా. సో నాకు ఫైనల్ గా ఈ జర్మనీ ఇవన్నీ ఇటలీ అన్ని పక్కన పెడితే నాకున్నది 2 ఆప్షన్స్, కెనడా అండ్ యుఎస్. కెనడా అండ్ యుఎస్ఏలో మా అన్నయ్య యుఎస్ఏలో ఉంటారు. నేను అన్నయ్యని అడిగితే అన్నయ్య సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. అన్నయ్య నాకు అంత గైడెన్స్ ఇవ్వలేకపోయిండు టెక్నికల్లీ. సో అందుకని అన్నయ్యకి తెలిసిన ఒక అన్నయ్య ఉన్నారు, ఆ అన్నయ్యకి అయితే నాకు కనెక్ట్ చేశారు. ఓకే, భరత్ అనే అన్న యాక్చువల్లీ. సో నేను ఇప్పటికీ ఫార్చునేట్ ఫీల్ అవుతా వాళ్ళందరూ ఉండడం వల్ల. సో ఆ భరత్ అనే అన్నయ్య ఏమని చెప్పాడంటే అరే 2 things రా, కెనడా అయితే నీకు పిఆర్ వస్తుంది అండ్ ఆల్సో శాలరీ అనేది తక్కువ ఉంటుంది. బట్ అమెరికా అయితే మాత్రం నీకు H1B పిక్ అవడం అనేది లేట్ అవుతుంది. అన్నయ్య కేసులో H1B లేట్ పిక్ అయింది. సో అన్నయ్య లేట్ అవుతుంది, బట్ శాలరీ అనేది హై ఉంటుంది. నీ థింకింగ్ ఎలా ఉండాలంటే వచ్చామా, మనీ ఎర్న్ చేసుకున్నామా, టెక్నికల్ నాలెడ్జ్ తెచ్చుకున్నామా, బ్యాక్ వెళ్ళినామా అనేటట్టు ఉంటే మాత్రం సో డెఫినెట్లీ యుఎస్ఏ చూజ్ చేసుకో అని అన్నారు. ఆ తర్వాత నాకు తెలిసిన ఒక అక్క ఉన్నారు, అక్క స్ట్రక్చరల్ ఇంజనీర్ చేస్తున్నారు. ఆ అక్కని నేను ఈ ప్రాసెస్ లో చాలా మందిని కనెక్ట్ అయ్యా. వాళ్ళందరూ అయితే మాత్రం నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. సో ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ దెమ్ ఫస్ట్ థింగ్. సో ఆ కేసులో నేను ఇవన్నీ ఇంకా లిస్ట్ అవుట్ పెట్టుకొని యుఎస్ఏ అని ఫిక్స్ అయ్యా. ఇవన్నీ లిస్ట్ అవుట్ పెట్టుకొని ఆ 60 colleges లో 6 colleges షార్ట్ అవుట్ చేశా.
6 కాలేజెస్ షార్ట్ అవుట్ చేసినాక మనం థింక్ చేసేటప్పుడు యూనివర్సిటీ ర్యాంకింగ్స్ పెట్టుకున్నా అండ్ ఆల్సో దాని ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందనేది పెట్టుకున్నా. పెట్టుకొని Can సో we know ఓకే the నాకు 6 బెస్ట్. universities names? సో 6 యూనివర్సిటీస్ అంటే సౌత్ ఫ్లోరిడా, ఓకే, Okay. అండ్ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్, న్యూ హెవెన్, అండ్ ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ అల్బామా అట్ బ్రమింగం, అండ్ ఆ తర్వాత ఇలినాయిస్ ఇలినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అని Technology. చెప్పేసి ఎడ్వర్డ్స్ విల్లే ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్, ఆ యూనివర్సిటీ నేమ్ గుర్తులేదు. అండ్ ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయా? 5. వచ్చేసరికి ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ. సో Okay. నాకు ఫస్ట్ అడ్మిషన్ వచ్చింది కూడా ఒక్లహోమా స్టేట్ యూనివర్సిటీ. సో అండ్ ఆ తర్వాత ఏమైందంటే ఇవన్నీ పెట్టుకున్నాం, అంతా మంచిగానే ఉన్నాయి. సో ఫైనల్లీ నేనేమనుకున్నా అంటే ఓకే ఇందులో ఉండి ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. సో అందుకని చెప్పేసి ఓకే ఏదో ఒక మంచి యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని చెప్పేసి డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అయ్యి ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవుతుంటే లింక్డ్ఇన్లో మెసేజ్ చేస్తుంటే రిప్లై ఇవ్వట్లేదు. సో ఇంకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు బేసికల్లీ. సో ఇంకెలాగ నాకు ఆ యూనివర్సిటీ గురించి తెలుస్తుంది? మన నెట్వర్క్ అంటే మనకేం అంత పెద్ద నెట్వర్క్ కాదు, అండ్ మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు బేసికలీ మా అన్నయ్య తప్పితే. సో ఆ కేసులో నాకు ఇంకా సరే ఇంకా మరి ఇంక వెళ్ళిపోవడమేనా బ్లైండ్ గా అన్నట్టన్నా. ఆ తర్వాత నేను యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ఒక పర్సన్ ఉన్నారు మన ఇండియా నుండే, సో గుంటూరు సైడ్ నుండి. సో Okay. ఆ పర్సన్ అయితే శ్రీహరి అని చెప్పేసి నాకు చాలా గైడెన్స్ ఇచ్చాడు. సో తను కనెక్ట్ అయ్యి తన కోర్స్ వర్క్, తను ఈవెన్ స్టిల్ బిజీ వర్క్ లో ఉన్నా కూడా నాకు కనెక్ట్ అయ్యి, సో అతన్ని నేను ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టలేక కొన్ని డీటెయిల్సే అడిగి కనుక్కున్నా. అసలు కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది ఇవన్నీ అడిగితే అతను చాలా క్లియర్గా చెప్పాడు ఇలా ఉంటుంది సినారియో అని చెప్పేసి. దెన్ ఫైనల్లీ ఓకే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అనేది కొంచెం పెద్ద యూనివర్సిటీ. సో నాకు తెలియదు ఇక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయనో, బట్ స్టిల్ కాలేజ్ అనేది కొంచెం పెద్దదే కదా. ఇప్పటిదాకా మన అన్ని చిన్న యూనివర్సిటీలు అయిపోయినాయి కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా. సో పెద్ద యూనివర్సిటీకి వెళ్దాము కొంచెం మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి సో అలా అయితే యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్కి వచ్చా. బై గాడ్ గ్రేస్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్కాలర్షిప్ రావడము, అండ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో స్కాలర్షిప్ ఉంటుంది ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే మనము. సో అవి కొంచెం హెల్ప్ అయ్యాయి. ఈ క్వశ్చన్ వచ్చేసి అవుట్ ఆఫ్ క్వశ్చన్. సో వై వీ కనెక్ట్ గ్లోబ్? అసలు మీరు వీ కనెక్ట్ గ్లోబ్ లో ఒక మెంటర్ కింద ఎందుకు జాయిన్ అయ్యారు? అండ్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కింద కూడా ఉన్నారు. సో వై? సో ఓకే కమింగ్ టు వై వీ కనెక్ట్ గ్లోబ్ అంటే బేసికలీ వీ కనెక్ట్ గ్లోబ్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ థింగ్. ఎందుకు అని అంటే నేను ఎప్పుడైతే మాస్టర్స్ జర్నీ స్టార్ట్ చేశానో సమ్ టైమ్స్ నన్ను ఈ కన్సల్టెన్సీస్ మిస్లీడ్ చేయడానికి ట్రై చేశాయి. ఎస్. సో ఓకే యా సివిల్ ఇంజనీరింగ్ మీరు వద్దు, సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్కి వెళ్ళు, సాఫ్ట్వేర్ అయితే మంచి కెరియర్ ఉంది అండ్ 150K వస్తాయి పర్ యానము, ఇలా చెప్తే అవునా నిజమా వెళ్ళిపోదామా సాఫ్ట్వేర్కి అన్న సింకింగ్ వచ్చింది. ఎందుకంటే ఇండియాలో ఉన్నదే మాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఆ సివిల్ మళ్ళీ చేయాలా అని చెప్పి. బట్ నాలో ఉన్న కొంచెం చిన్న ప్యాషన్తో నేను వాళ్ళ మాటలు వినకుండా లేదు నేను సివిల్ ఇంజనీరింగ్ చేయాలి, నేను ఇప్పటిదాకా చదువుకున్న చదివే నాకు 40 సంవత్సరాలు వెళ్ళిపోవాలి అలా అని చెప్పేసి మళ్ళీ మధ్యలో వేరే స్ట్రైక్ వచ్చి అండ్ మళ్ళీ అది నేర్చుకోవడానికి నాకు ఇవన్నీ హార్డ్ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ గో త్రూ దట్ అని చెప్పేసి సో నాకు స్ట్రక్చరల్ ఇంజనీరే అప్లై చేసుకుంటా అని చెప్పి స్ట్రక్చరల్ ఇంజనీరే అప్లై చేశా. సో ఈ కేసులో ఇంకొకటి ఏంటంటే లింక్డ్ఇన్ లో నేను చాలా మంది కనెక్ట్ అయ్యా. ఈ ప్రాసెస్ లో కనెక్ట్ అయినప్పుడు ఎవరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు వీళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే నేను ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది ఓకే మనం కూడా అదే సినారియో. అమెరికాలో ఎవ్వరు అంత ఫ్రీగా ఉండరు అండ్ ఎవరు ఊరికే మనకు కనెక్ట్ అవ్వరు అన్లెస్ అంటే మన రిలేటివ్ అయినా లేకపోతే వాళ్ళు సంథింగ్ మనకు తెలుసున్నా లేదంటే మనకేదో పెద్ద నెట్వర్క్ ఉన్నా అంతకు మించి మనల్ని ఎవరు కనెక్ట్ అవ్వరు అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇంక ఇలా కాదు అని చెప్పేసి నా స్ట్రగుల్స్ నేను పడ్డా ఫస్ట్ థింగ్. అండ్ అక్కడ నుండి ఏమి తెలియకుండానే ఇక్కడికి వచ్చా. సో అన్లెస్ అంటిల్ కోర్స్ వర్క్ కాకుండా అసలు అకామిడేషన్ ఆప్షన్స్ తెలియదు అండ్ స్టిల్ మధ్యలో పీపుల్ గైడెన్స్ తీసుకున్నాం ఫైన్. బట్ ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది లేకుండా ఎవడో లీజ్ రాసేయి అంటే లీజ్ రాసేసిన, ఓకే ఎవడో ఇక్కడ ఇది తెచ్చుకో అంటే ఇక్కడ తెచ్చుకున్నా, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఎవడు ప్రాపర్ గా ఇక్కడ ఒరే బాబు ఇక్కడికి వెళ్ళు యూనివర్సిటీలో ఇక్కడ నీకు అప్లై చెయ్యు, ఇక్కడ నీకు ఆన్ క్యాంపస్ జాబ్స్ ఉంటాయి, ఓకే లేదంటే బయట ఇక్కడ నీకు ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇలా చెప్పినోడు ఎవడు లేడు. ఈ టైంలో ఇంటర్న్షిప్ చెయ్యు లేకపోతే యుఎస్ఏ వచ్చే ముందే నువ్వు ఇది చదువుకో అని చెప్పినోడు ఎవ్వడు లేడు బేసికలీ. సో ఆ కేసులో కొంచెం నాకు హార్డ్ అనిపించింది. అప్పుడు హార్డ్ అనిపించేసి నేను ఎప్పుడైతే ఇంకా అన్ని స్ట్రగుల్స్ ఫేస్ అయినోడు ఎలా ఉంటాడు. ఇప్పుడు నాకేంటంటే నాలెడ్జ్ షేర్ చేయాలి అండ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్న కాన్సెప్ట్, ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనే కాన్సెప్ట్ తోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఓకే సంథింగ్ ఏదో ఒకటి నేను ఎక్స్పీరియన్స్ అయింది
ఇంకొక నలుగురికి చెప్పగలిగితే వాళ్ళు అట్లాంటి స్ట్రగుల్ అనేది పడరు అని చెప్పేసి నా కన్సర్న్. దట్స్ ద మెయిన్ రీజన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్ ఛానల్. ఇట్ వాస్ గ్రోయింగ్ వెల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫాలోవర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దాని తర్వాత ఇప్పుడు ఇలాగ ఎవరు రెస్పాండ్ అవ్వరు. సో బట్ ఎప్పుడైతే నేను వీకెండ్ క్లబ్ ప్లాట్ఫామ్ చూసానో, సో దాట్స్ వాట్ వీఆర్ డూయింగ్. లైక్ అంటే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అండ్ పీపుల్ కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాతో ఆల్మోస్ట్ చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి నేను ఏదైతే స్ట్రగుల్ అయ్యాను అండ్ ఏదైతే మీరు ఆ తప్పులు చేయొద్దు అని చాలా క్లియర్ గా చెప్తున్నా. సో ఐ హావ్ ఆల్మోస్ట్ కనెక్టెడ్ విత్ నియర్లీ 50 ప్లస్ స్టూడెంట్స్ నాకు డైలీ కనెక్ట్ అవుతారు. నాకు రోజుకొకళ్ళన్నా కనెక్ట్ అవుతూనే ఉంటారు. సో ఎందుకు అని అంటే వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ కావాలి. అండ్ నేను ఆ రోజు ఉన్నప్పుడు నాకు ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఉంటే నేను మొత్తం ఆల్మోస్ట్ నాకున్న 4 యూనివర్సిటీల్లో మెంటర్స్ తో మీటింగ్ షెడ్యూల్ చేసుకొని ఒక్కొక్క కాలేజీ గురించి షార్ట్ లిస్ట్ చేసుకొని నేను కరెక్ట్ గా క్లియర్ డెసిషన్ తీసుకునేవాడిని. బట్ స్టిల్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్ మై సెల్ఫ్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్కి వచ్చినందుకు. బట్ ఈ వీకనెక్ట్ ప్లాట్ఫామ్ అనేది ఆ హెల్ప్ చేస్తుంది. ఇక్కడ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఇప్పుడు సపోజ్ నేను కనుక స్ట్రక్చరల్ ఇంజనీర్కి వెళ్ళాలనుకో, వీకనెక్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి స్ట్రక్చరల్ ఇంజనీర్ ఎవరు ఉన్నారని చెప్పేసి నా కనెక్షన్స్ బిల్డ్ చేసుకుంటా. వేరే దగ్గరికి వెళ్ళాలంటే ఆ యూనివర్సిటీలో చదివే వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్పేసి నేను కూడా ఒక మెంటర్గా ఉండాలి, మెంటర్గా ఉండి నేను గైడెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి దట్స్ ద మెయిన్ రీజన్ ఐ జాయిన్ విత్ వీకనెక్ట్ లో. అండ్ యాక్చువల్ గా స్టూడెంట్స్ కి యూనివర్సిటీస్ డీటెయిల్స్ కాకుండా అండ్ పర్టికులర్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే, అండ్ మాకు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు వెబ్సైట్ లో. సో వీళ్ళు వచ్చేసి ఆ పర్టికులర్ ఏరియాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి 5 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వెబ్సైట్ లో ఉన్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేను వర్కింగ్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీటింగ్ షెడ్యూల్స్ చేసుకొని. వర్కింగ్ ప్రొఫెషనల్స్ తో కానీ మెంటర్స్ తో కానీ ఎవరైనా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలంటే నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. సో ఒకసారి సో ఇది వచ్చేసి వీకనెక్ట్ లో వెబ్సైట్. సో ఇందులో మీరు చూస్తే, సో లెటర్స్ కనెక్ట్ విత్ ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్. సో ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ తో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలంటే ఇక్కడ 8 members అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ శ్రీనివాస్ రెడ్డితో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఇక్కడ షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసి అండ్ అతని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ పర్టికులర్ గా టైమింగ్స్ అయితే ఉంటాయి. సో లైక్ ఇన్ కేస్ 16th క్లిక్ చేయాలనుకుంటే అతను మార్నింగ్ 7 AM నుంచి 10:30 AM వరకు అయితే ఫ్రీ టైమింగ్స్ లో ఉంటారు. సో ఏదైనా పర్టికులర్ టైం మీరు ఫ్రీగా ఉన్న టైం చెక్ చేసుకొని టైంతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైం కి ఆ పర్సన్ అనేది మీకు కనెక్ట్ అయ్యి సో యూనివర్సిటీస్ గురించి డెప్త్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో మీకు ఏ ప్రాబ్లం లేకుండా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తారు. సో వీళ్ళు వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో వీళ్ళందరూ 7 years ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్, 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఎవరైనా పర్టికులర్ కోర్స్ మీద ఈ జాబ్ కావాలి అనుకుంటే ఈ పర్టికులర్ పర్సన్స్ తో మనం కనెక్ట్ అయ్యి సో జాబ్ ఎలా ఉంది, ప్రెసెంట్ సిచ్యువేషన్, మార్కెట్ ఎలా ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటివి కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యూనివర్సిటీస్ గురించే కాదు, జాబ్స్ పర్పస్ మీద కూడా వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. అండ్ మెంటర్స్ వచ్చేసి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి అయితే మెంటర్స్ ఉన్నారు. సో ఎవరిదైనా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలంటే జస్ట్ షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసి ఆ పర్టికులర్ టైం అనేది మనం చూస్ చేసుకొని మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే ఆ పలానా టైం అండ్ డేట్ కి వాళ్ళైతే మీతో ఇంటరాక్ట్ అవుతారు. సో ఎవరైనా యుఎస్ఏ రావాలి అనుకుంటే సో కన్సల్టెన్సీస్ కి వెళ్ళి మీ అమౌంట్ స్పాయిల్ చేసుకునే బదులు జస్ట్ ఒకసారి వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అన్ని ఫేస్ చేశారు. సో ఒకసారి వీళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకొని మాట్లాడండి. సో మీకైతే యూనివర్సిటీ గురించి ప్రతిదీ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనివర్సిటీకి రావాలి అంటే ఎగ్జామ్స్ అనేవి రాయాలి. సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ కి రావాలంటే రిక్వైర్డ్ ఎగ్జామ్స్ ఏంటి, మీరే ఎగ్జామ్స్ రాశారు? ఓకే, సో బేసికలీ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అనే కాకుండా మనం గనక మాస్టర్స్ అనేది యుఎస్ఏలో చేయాలి అంటే మనకి 2 ఎగ్జామ్స్, 2 types ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సో టెక్నికల్లీ అంటే దానికి జిఆర్ఈ, మనం ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే జిఆర్ఈ అని చెప్పేసి రాయాల్సి ఉంటుంది. ఆ జిఆర్ఈ అనేది ఒకప్పుడు వేవియర్ ఉంది, కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఆ స్కోర్స్ అనేవి కావాలంటున్నారు. ఆ కేసులో మనం జిఆర్ఈ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అని ఉంటుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ లో ఏదైనా ఒకటి రాయాలి. డ్యూలింగో ఆర్ ఐఎల్స్, టోఫెల్, పిటిఈ ఇలాగా ఒక 4 ఉంటాయి అనమాట. ఈ 4గిట్లో ఏదో ఒక ఎగ్జామ్ రాస్తే సరిపోద్ది. బట్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనము ప్రతి యూనివర్సిటీ, ఇప్పుడు సపోజ్ నేను కనుక 5 యూనివర్సిటీస్ అప్లై చేయాలనుకుంటే ఆ 5 యూనివర్సిటీలోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి
యూనివర్సిటీ ఏ ఎగ్జామ్ ని ఎంత స్కోర్ అయితే దానికి కావాలి అని. సో రీసెంట్ టైమ్స్ లో నాకు చాలా మంది నాకు 6.5 వచ్చింది, బట్ అన్నిట్లో కంప్లీట్ బ్యాండ్ అయితే 6.5 ఉంది, బట్ స్పీకింగ్ లో 6 ఉంది. నాకు అడ్మిషన్ వస్తుందా రాదా అంటే వాళ్ళు క్లియర్ మెన్షన్ చేస్తారు ఓవరాల్ 6.5 ఉంటే సరిపోద్ది అని. ఆ రిక్వైర్మెంట్ అనేది సరిపోద్ది. సో అలా చెక్ చేసుకొని మనం రాసుకోవాలి. నేనైతే టోఫెల్ జిఆర్ఈ అయితే రాశాను. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ట్యూషన్ ఫీస్? ఈ ట్యూషన్ ఫీ అనేది కొంచెం కన్సర్న్ బేసికలీ మనకి. బట్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ట్యూషన్ ఫీ అనేది ఎలా ఉందంటే బేసికలీ ఇక్కడ 2 ways లో ఉంటది. ఒకటి పర్ ఇయర్ అని ఉంటది, అండ్ ఇంకొకటి పర్ క్రెడిట్ అని ఉంటది. బేసికలీ మనకి ఒక 30 క్రెడిట్స్ అనేది మనం మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే 30 క్రెడిట్స్ అనేది కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్ కి 3 క్రెడిట్స్. సో ఆ 3 క్రెడిట్స్ లో అంటే క్రెడిట్ కి ఇక్కడ బేసికలీ $1,000. ఓకే. ఓకే, అంటే జస్ట్ ఇమాజిన్ 30 క్రెడిట్స్ కంప్లీట్ చేస్తేనే నేను కోర్స్ అయిపోతుంది నాకు. ఓకే, ఓకే. నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ అవుతా. సో 30 into 1000 30,000. సో 30,000 ఏనా అంటే కాదు. సో బట్ ఇందులో మళ్ళీ యూనివర్సిటీకి లైబ్రరీ ఫీజ్ అని, అంటే రెక్ సెంటర్, రీక్రియేషనల్ అని చెప్పేసి జిమ్ ఇట్లాంటి వాటన్నిటికి ఛార్జ్ చేస్తారు. అండ్ యుఎస్ఏలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ కే సెమిస్టర్ కి మోస్ట్ 1,000 1,800 అంటే 1,200 ఉంటది. సో అలాగా ప్రతి సెమిస్టర్ అంటే 4 సెమిస్టర్లు అంటే జస్ట్ ఇమాజిన్. సో ఆల్మోస్ట్ అక్కడే ఒక 6,000 అలా అవుతుంది. సో యా, అలాగేందంటే మొత్తం మోస్ట్లీ యూ కుడ్ ఎక్స్పెక్ట్ $45,000 కనుక అనుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. సో ఆల్రెడీ స్కాలర్షిప్ గురించి మీరు చెప్పారు, మీకు స్కాలర్షిప్ వచ్చింది అని. సో అసలు యూనివర్సిటీలో స్కాలర్షిప్ ఎంత ఉంటుంది, మీకు ఎంత వచ్చింది స్కాలర్షిప్? ఓకే, సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, సో ఒకవేళ మనం గనక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అయితే, నాట్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్, ఇప్పుడు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇలాంటి వాళ్ళు కాకుండా మేనేజ్మెంట్, డేటా ఇంజనీరింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇలాంటి వాళ్ళకి మాత్రం సో మన యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో స్కాలర్షిప్ ఇన్ స్టేట్ ఫీ అని ఉంటది. అంటే వాళ్ళకి అడ్మిషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక గ్రేట్ థింగ్ ఏంటంటే ఎవరు చెప్పరు నాకు తెలిసి, మనం యూనివర్సిటీ యుఎస్ఏలో ఏ స్కాలర్షిప్ రావాలన్నా మనం పర్టికులర్ గా ఏమన్నా అప్లికేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. కాలేజీలో ఉన్న స్కాలర్షిప్ డైరెక్ట్ గా వాళ్ళు గనక మనం గనక ఆ ఆ స్కాలర్షిప్ కి డిజర్వ్ అయితే డెఫినెట్లీ వాళ్ళే మనకి అడ్మిషన్ ఇచ్చినప్పుడే నీకు ఇంత స్కాలర్షిప్ ఇస్తాము అని చెప్పి క్లియర్ మెన్షన్ చేస్తారు. సో అలాగా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కానీ టెక్సస్ లో కానీ, టెక్సస్ లో ఏ యూనివర్సిటీ మీకు వచ్చినా $1,000 స్కాలర్షిప్ మీకు ఇస్తున్నాము అని గనక, సో ఇట్ మీన్స్ యు ఆర్ ఎలిజిబుల్ టు గెట్ ఏ ఇన్స్టేట్ ఫీ. టెక్సస్ ఇన్స్టేట్ అంటే ఏంటంటే టెక్సస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నీకు ఇన్స్టేట్ ఫీ కింద నీకు $1,000 ఇచ్చారంటే కాలేజీ నీకేదో కొంత స్ట్రాంగ్ ఉన్నట్టు ఫౌండేషన్. ఓకే, ఆ కేసులో టెక్సస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే నీకు 50% ఆఫ్ స్కాలర్షిప్ అనేది ఫ్రీ ఇస్తుంది. ఇఫ్ ఇన్ కేసు నీకు కనుక సో 1 year ఫస్ట్ ఇయర్ 20,000 ఉంది అనుకో నీకు నీ సెమిస్టర్ ఫీ. సో 20,000 లో ఆఫ్ అంటే ఆల్మోస్ట్ 10,000 కానీ లేకపోతే 9,000 కానీ స్కాలర్షిప్ అనేది నీకు క్రెడిట్ అయిపోద్ది. సో నాకు కూడా అలానే వచ్చింది. బట్ ఇక్కడ ఇంకో క్యాచ్ ఏంటంటే ఒకవేళ నీకు గనక నెక్స్ట్ ఇయర్ కి గనక అది ఫార్వర్డ్ అవ్వాలంటే వాళ్ళు ఒక జీపీఏ రిక్వైర్మెంట్ కావాలి అంటారు. కాలేజ్ వాళ్ళు 3.75 అలా పెడతారు. 3.75 అనేది చదివి అది ఎలా ఉంటదంటే కొంచెం హార్డ్ బేసికలీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కి. ప్రొఫెసర్స్ అందరూ రీసెర్చ్ ప్రొఫెసర్స్ ఉంటారు. సో వాళ్ళు చెప్పేది అప్పుడప్పుడు అలా ఎగిరిపోతుంటుంది. సో ఆ కేసులో ఏంటంటే 3.75 రావడం అనేది కొంచెం హార్డ్. అందుకని పీపుల్ ఏం చేస్తారంటే ఫాల్కి వచ్చి ఆ ఇన్స్టెంట్ ట్యూషన్ ఫీ యూజ్ చేసుకొని 3 సెమిస్టర్స్ సమ్మర్ లో కూడా కోర్సెస్ తీసేసుకొని మొత్తం ఆల్మోస్ట్ 3 కంప్లీట్ చేసుకోవచ్చు. 6 మొత్తం 8 సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకెన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి నెక్స్ట్ సెమిస్టర్ కి? సో 2 ఉంటాయి సెమిస్టర్ కి, 2 ఉంటాయి. 2 సెమిస్టర్ కి మనం ఫుల్ ఫీ కట్టాలి. అంటే 2 సెమిస్టర్ కి ఎంత, ఒక్కొక్క క్రెడిట్ 6 క్రెడిట్స్ కదా, $6,000. $6,000 మనం మొత్తం ఫుల్ అమౌంట్ కట్టాలి. ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది యాక్చువల్లీ. అలా చేసుకోవచ్చు బేసికలీ. బట్ మేము అలా చేయలేదు, కానీ మాకు జాబ్ ఆపర్చునిటీ ఉండి ఇట్లా ఉండేలక అలా చేయలేదు. బట్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నీకు సమ్మర్ లో కనుక మంచి కోర్సెస్ కనుక్కుంటే
యా అది. బట్ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో మాత్రం స్కాలర్షిప్స్ ఉన్నాయి. మీకు ఎంత స్కాలర్షిప్ వచ్చింది యూనివర్సిటీలో మీరు అప్లై చేసి? నాకేమైందంటే నెక్స్ట్ నేను ఇంకొకటి ఏంటంటే మా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ పోర్టల్లో నాకు ఇంకొక స్కాలర్షిప్ కూడా నేను అప్లై చేశా. సో స్కాలర్షిప్ యూనివర్స్ అని చెప్పేసి మా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో ఉంటది. నేను ర్యాండమ్ గా వస్తే వచ్చింది లేకపోతే లేదని చెప్పేసి అక్కడికి వెళ్ళి 4-5 అప్లికేషన్లు పెట్టేశా. సో ఫైనల్లీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, నాకు 3.75 జీపీఏ లేదు, 3.4 దాకా ఉంది. సో ఇంకా నాకు అది రాదు కదా. ఓకే, ఇంక అట్లయితే మనం మళ్ళీ పే చేయాల్సిందే, జాబ్ చేసుకుంటూ దానికి కట్టాల్సిందే అని చెప్పి డిసైడ్ అయిపోయా. బట్ స్టిల్ నాకేంటంటే ఒక ఎక్స్టర్నల్ స్కాలర్షిప్ అనేది అప్లై అయిపోయింది 50%. అది కూడా మళ్ళీ 50%. తెలియకుండా అప్లై సో అయిపోయింది. తెలియకుండా అప్లై చేశా. బట్ అది ఇంకా వాళ్ళు ఇచ్చేసారు నాకు. సో అసలు నీకు ఉండాలి, నువ్వు మంచి పర్సన్ అని చెప్పేసి వాళ్ళు అలా ఇచ్చారు. సో అలాగా నాకు అది వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక $45,000 అంటే నియర్లీ ఐ పెయిడ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 20 అనుకోవచ్చు, మేబీ 15. బై గాడ్ గ్రేస్ ఐ గాట్ అ స్కాలర్షిప్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్ అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? ఓకే, సో ఇక్కడ మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి నేను నెంబర్స్ చెప్తా. సో ఫస్ట్ రూమ్ రెంట్. రూమ్ కి రెంట్ ఎంత ఉంటుంది అంటే బేసికల్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో స్టూడెంట్ కమ్యూనిటీ ఉంటుంది. స్టూడెంట్ కమ్యూనిటీ అన్ని నియర్ బై స్కాట్లాండ్ యార్డ్ అండ్ మెడ్ సెంటర్ అండ్ హోలీ హాల్, హార్వెస్టీలు అండ్ ది డాఫ్ని ఇలాంటి అండ్ యూటీహెచ్ ఇలాంటివన్నీ ఇక్కడే అన్ని సరౌండింగ్ లో ఉంటాయి. ఇక్కడ నుండి కాలేజీకి 15 మినిట్స్. ఓకే, కార్ అయితే ఓకే, బస్ అయితే ఆల్మోస్ట్ 45 మినిట్స్ 50 మినిట్స్. సో ఈ కేసులో ఏమవుతుందంటే బేసికలీ మనకి రూమ్ కి షేరింగ్ ఉంటాం. బేసికలీ ఒక రూమ్ ఉందనంటే 2B ఉందంటే 2 బెడ్రూమ్ 2 బాత్ ఉందంటే 4 పీపుల్ ఉంటారు. ఆ కేసులో మనకి హై లెవెల్ కి అయితే వెళ్ళాలి అని అంటే మనకి మంత్లీ వచ్చేసరికి 1600 పడుతుంది. మోస్ట్లీ 1600 అనేది రూమ్ రెంట్. అదే కొంచెం పర్వాలేదు, మంచిదే, బాగానే ఉంటది. ఇలాగ స్కాట్లాండ్ ఈటర్లో అయితే 1200 అంటే పర్సన్ కి $300 పడుతుంది రూమ్ రెంట్ ఒకటే. దానిపైన ఎలక్ట్రిసిటీ ఉంటది, అదొక $150 అరౌండ్ మొత్తం రూమ్ మొత్తానికి కలిపి నలుగురికి. అండ్ తర్వాత వైఫై ఉంటది, వైఫై ఇట్స్ అరౌండ్ $50. అండ్ తర్వాత మనకి ఈ రూమ్ రెంట్ లో మనకి ఇంకొక 2 ఎక్స్ట్రా అవుతాయి, సీవేజ్ అండ్ వాటర్ అని చెప్పేసి. సీవేజ్ వచ్చేసరికి అవి రెండు కలిపి ఒక 200 వేసుకోవచ్చు. 1200 ప్లస్ 200 1400. మళ్ళీ వైఫై అండ్ ఎలక్ట్రిసిటీ ఒక 200. అండ్ దీని తర్వాత మనకి ఇంకా రెస్ట్ వచ్చేసరికి మనం ఏదన్నా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే గ్రాసరీస్ అని చెప్పేసి వీటన్నిటికి కలిపి ఆల్మోస్ట్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 600 బిలో అయితే అవుతుంది ఒక స్టూడెంట్ కి ఖర్చు అయితే. సో మంత్లీ 600 అయితే కంప్లీట్ అవుతుంది కన్ఫర్మ్ గా. యా, అకామిడేషన్ కోసం యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అయితే అకామిడేషన్ గురించి ఏం వరి అవ్వద్దు. ఇక్కడ జీసో అని చెప్పేసి ఉంటుంది, గ్రాడ్యుయేట్ ఇండియన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని. అందులో నేను మార్కెటింగ్ మేనేజర్ వర్క్ చేశా. సో మీరు ఎక్కడైనా రీచ్ అవుట్ అయితే మీకు అకామిడేషన్ మన దగ్గర యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ లో జాయిన్ అయితే అక్కడ అకామిడేషన్ ఉన్నోళ్ళు ఐ హ్యావ్ అకామిడేషన్ అంటారు. అండ్ అకామిడేషన్ కావాల్సిన వాళ్ళు లుకింగ్ ఫర్ అకామిడేషన్ అని చెప్పేసి ఇలా మెసేజ్ చేసి, సో చాలా మంది అలానే వెళ్ళిపోతుంటారు. అకామిడేషన్స్ కి అయితే ఎవ్వడికి డబ్బులు ఇచ్చి అలా చేయాల్సిన అవసరం లేదు. సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ కి వస్తే ట్రై టు కనెక్ట్ విత్ అస్. సో డెఫినెట్లీ మీకైతే అకామిడేషన్స్ అట్లాంటి ఇబ్బందులు ఏం లేకుండా మేము హెల్ప్ చేయగలము జీసో నుండి. యా, నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీ దగ్గరలోనే అకామిడేషన్ అయితే ఉంటుంది అంటున్నారు కదా. సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందా? ఎలా ఉంటుంది సో యూనివర్సిటీ? నో, హ్యూస్టన్ ఈస్ ద గ్రేట్ ప్లేస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. హ్యూస్టన్ లో ట్రామ్ ఆప్షన్ ఉంది, బస్ ఆప్షన్ ఉంది. సో ఒకవేళ ట్రామ్ తీసుకుంటే జస్ట్ 45 మినిట్స్ 50 మినిట్స్ లో ట్రామ్ ఒకటి ఎక్కాల్సి ఉంటది. అండ్ తర్వాత ట్రామ్ దిగి బస్ ఎక్కాల్సి ఉంటది. ఓకే, సో అండ్ బస్ అయితే 2 బస్సెస్ తీసుకుంటే డైరెక్ట్ గా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ దగ్గర ఉంటారు స్టూడెంట్ కమ్యూనిటీ నుండి. సో బట్ దేనికి ఇబ్బంది అవసరం లేదు. సో ఇట్స్ గ్రేట్ ప్లేస్ ఫస్ట్ థింగ్. అండ్ యుఎస్ఏ వచ్చి మాస్టర్స్ చేయాలి అంటే కంప్లీట్ బడ్జెట్ అయితే మనం పెట్టుకోలేము. సో కన్ఫర్మ్ గా స్టూడెంట్ అయితే లోన్ తీసుకుంటారు. సో మీరు ఏమైనా స్టూడెంట్ లోన్ ఏం తీసుకున్నారు? నేను తీసుకున్నా హెచ్డిఎఫ్సి క్రెడిట్ లో అయితే నేను లోన్ తీసుకున్నా. సో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 10.5 ఎంతో ఇంట్రెస్ట్ ఇచ్చారు. సో అది మనం ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు. నేను అదే చెప్తా. సో ఇక్కడికి వచ్చి హార్డ్ జాబ్స్ అలాంటి పర్టికులర్లీ మైండ్ లో పెట్టుకొని మన కెరియర్ ని స్పాయిల్ చేసుకోకుండా సో లోన్ తీసుకొని కొంచెం సో మనం సర్వైవ్ అవ్వడానికి. లేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే వెల్ అండ్ గుడ్, లోన్ కూడా అవసరం లేదు. సో లోన్ తీసుకొని మీరు హార్డ్ సిచ్యువేషన్స్కి వెళ్ళొద్దు. అంటే పొద్దు నుండి సాయం దాకా వర్క్ చేయాలి అన్న సిచ్యువేషన్స్ కాకుండా సో ఇట్స్ ఓకే, కొంచెం
నార్మల్గా వెళ్ళి సో మనం చదువుకుంటూ అండ్ మన కెరియర్ జాబ్స్ మీద ఫోకస్ చేసుకుంటూ కనుక ఉండాలి అని అంటే మనకి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండాలి. అందుకనే లోన్ అనేది నేను ప్రిఫర్ చేయమంట. బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం దాన్ని రీపే చేసుకునేటట్టు ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ క్యాంపస్ జాబ్స్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్స్. ఓకే, సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ లో అయితే ఆన్ క్యాంపస్ జాబ్స్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ తర్వాత సో కాఫీ కేఫ్స్ ఉంటాయి అండ్ తర్వాత యూనివర్సిటీలో స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఇక్కడ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ దగ్గర మనము వర్క్ చేయడానికి ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ద ఓన్లీ ద థింగ్ ఏంటంటే నెట్వర్క్. నీకు సీనియర్స్ రెఫరెన్స్ ఉన్నా అండ్ లేకపోతే నువ్వు గనక కొంచెం బయటకు వెళ్ళి ఇంట్లో కూర్చొని జాబ్ రావాలి అనకుండా సో బయటకు వెళ్ళి సెర్చ్ చేస్తే డెఫినెట్లీ జాబ్ వస్తుంది. సో మనం జాబ్ అనేది ఏ దిక్కు నుండి వస్తుందో మనకు తెలియదు. బట్ మనం అన్ని దిక్కులు తిరుగుతా ఉంటే ఏదో ఒక దిక్కులో మనకు జాబ్ వస్తుందని నేను అంటా. యా, డెఫినెట్లీ వీ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. అండ్ కమింగ్ టు కోర్స్ వర్క్, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ రిక్వైర్డ్ ఎగ్జామ్స్ ఏంటి, గ్రేడింగ్ ఎలా ఉంటుంది, అసైన్మెంట్స్ ఎలా? ఓకే, సో కమింగ్ టు కోర్స్ వర్క్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఏంటంటే మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, ఎంఎస్సిఈ అని ఉంటుంది. బేసికల్లీ ఆ సివిల్ ఇంజనీరింగ్ లో మనం స్ట్రక్చరల్ ఇంజనీర్ లోకి వెళ్ళాలి అని అంటే మనం కోర్ కోర్సెస్ అని 4 చేయాల్సి ఉంటుంది. ఓకే, అడ్వాన్స్ కాంక్రీట్ డిజైన్ అండ్ అడ్వాన్స్ స్ట్రక్చరల్ డైనమిక్స్ అండ్ అడ్వాన్స్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ తర్వాత ఎఫ్ఈఎం, ఓకేనా, ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్, ఇలాంటి 4 కోర్సెస్ చేసిన తర్వాత ఇంకా ఈ 4 అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే సో ఇంకొక 6. ఆ 6 అనేది ఎలక్టివ్స్. నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. నేను స్టీల్ స్ట్రక్చర్ తీసుకోవచ్చు, లేదంటే నేను ఆర్జిఎస్ తీసుకోవచ్చు, లేదంటే నేను ఫౌండేషన్ డిజైన్ తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఇలాగా మనకి ఒక 30 క్రెడిట్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్ కి 3 క్రెడిట్స్ అంటే 10 కోర్సెస్ అయితే మనం 10 సబ్జెక్ట్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ 10 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే ఇంకా ఎగ్జామ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్ అయితే మీరేమి ఆన్లైన్లో అయిపోద్ది అండ్ లేదంటే ఇలా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రొఫెసర్ని బట్టి ఉంటుంది. ప్రొఫెసర్ ఆన్లైన్లో పెడతారా ఆఫ్లైన్లో పెడతారా అనేది ఓకే. అండ్ మనం పెన్ను పేపర్ తీసుకొని రాయాల్సి ఉంటుంది మన సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. అండ్ వేరే కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇలా ఉన్నాయని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అలా ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే మాత్రం కొంచెం బాధపడాల్సి వస్తుంది. సో అందుకని మళ్ళీ గ్రేడింగ్ అంటే సో ప్రొఫెసర్స్ చెప్తున్నా కదా, ప్రొఫెసర్స్ పిహెచ్డీలు చేసి అండ్ చాలా హార్డ్ సిచ్యువేషన్ చూసి వాళ్ళు కష్టపడి నేర్చుకున్న వాళ్ళు. ఒక కష్టపడి నేర్చుకున్నాడు ఎదుటోడికి కష్టపడే గుణం ఉందా లేదా అని చెప్పి చూస్తాడు. అది లేదు అని చెప్పి తెలిసిన రోజున కష్టపడి నేర్చుకున్నాడు ఎవడు వేరే వాడిని ఎంకరేజ్ చేయడు. అందుకని ప్రొఫెసర్స్ అయితే ఇంకా ఎటువంటి ఇది లేకుండా ఫెయిల్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, బట్ కాకపోతే మనం దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. సో కోర్స్ వర్క్ టఫ్గా ఉన్నప్పుడు మిగతా నావిగేషన్స్ ఏం పెట్టుకోకుండా మనం కనుక క్లియర్గా కాన్సన్ట్రేటెడ్గా ఉంటే మాత్రం సో టీం వర్క్ చేసి సో కొంచెం మనం కనుక ఫోకస్డ్గా ఉంటే మాత్రం డెఫినెట్లీ వీ విల్ గెట్ ఇట్. సో సబ్జెక్ట్ ఇవన్నీ ఈజీ అయిపోతాయి. అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో యా, మేము ఒక 6 మెంబర్స్ వచ్చాం మా యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ కి. నా ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు 6 మెంబర్స్ వచ్చాం. సో విత్ ఇన్ 1 year లో 6 మెంబర్స్ కి ఇంటర్న్షిప్స్ వచ్చేసాయి. సో వీఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఐ మీన్ హ్యూస్టన్ లోనే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్, ఇంకొకడు బిల్డింగ్స్, ఇంకొకళ్ళు బ్రిడ్జెస్, ఇలాగ వర్క్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. సో అంటే మేము యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ కి అనుకోని రాలేదు ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత రియలైజ్ ఏంటంటే వావ్, ఇట్ వాజ్ అ గ్రేట్ ప్లేస్ ఫర్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్. సో మేము అలా వచ్చాము. బట్ స్టిల్ కోర్స్ వర్క్ హార్డ్గా ఉంటుంది. మీరు కోర్స్ వర్క్ కనుక ఫోకస్ చేయగలిగితే అండ్ తర్వాత ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ రావాలంటే మనం చేయాల్సింది కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో సాఫ్ట్వేర్స్ ఎందుకంటే ఇండస్ట్రీలో అదే సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తుంటారు. ఆ సాఫ్ట్వేర్స్ మనకి ఏమి రాకుండా ఏ కంపెనీ మనకి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వదు కదా. సో ఆ కేసులో మనం కొన్ని సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అనే ఎగ్జామ్ అనేది ఇది ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్. స్ట్రక్చరల్ ఇంజనీర్స్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కానీ ఎవరికైనా ఇది ఒక సర్టిఫికేషన్ ఎగ్జామ్. ఆ సర్టిఫికేషన్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వాలి అని అంటే మనం ఇండియాలో కనుక గేట్ ప్రిపేర్ అయ్యి ఉంటే ఇట్స్ అ ఈజీ ఎగ్జామ్. బట్ లేదు అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనము కొంచెం దాని మీద ఫోకస్డ్ ఉండి విత్ ఇన్ 1 సెమిస్టర్, ఫస్ట్ సెమిస్టర్లోనే ఎఫ్ఈ గనక నీకు గనక అచీవ్ చేస్తే దెన్ నెక్స్ట్ సెమిస్టర్ నుండి మాత్రం నీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అప్పుడు ఈఐటి అడుగుతారు. ఈఐటి అంటే ఇంజనీరింగ్ ట్రైనింగ్. ఎఫ్ఈ రాసిన వాళ్ళు ఈఐటి అంటాం. ఓకే, అది దానికోసం నేను మీకు బెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పేదంటే భవనం C2C అనే అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లైవ్ కోర్సెస్ అయితే అవుతున్నాయి. సో 3 people అయితే టీచ్ చేస్తున్నారు 3 months లైవ్.
అక్కడ రికార్డెడ్ సెషన్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు లెర్న్ FE. సో నా సజెషన్, మీరు ఇండియాలో ఉన్నా లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు విత్ ఇన్ 6 months లో ప్రిపేర్ అయ్యి 6 months తర్వాత అటెంప్ట్ ఇచ్చేయండి. ఇండియాలో ఉంటే మాత్రం ఇండియాలో ఉన్నప్పుడే ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చి అటెంప్ట్ ఇచ్చేయండి. ఇండియాలో ఉన్నప్పుడు 3 months 4 months ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన ఫస్ట్ మంతే అటెంప్ట్ ఇచ్చేయండి. ఫస్ట్ మంత్ మిస్ అయితే సో నెక్స్ట్ ఇంకొక 4 months లో అటెంప్ట్ ఇచ్చేయండి. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయే లోపు మీకు FE వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయినమ్మంటే ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలి. మనం ఇంటర్న్షిప్స్ అనేది ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందా, సో స్టార్ట్ అప్లయింగ్ ఇంటర్న్షిప్స్. మేము అదే చేసాం. ఓకే, ఆల్మోస్ట్ 4 months పెట్టింది ఒక ఇంటర్న్షిప్ అనేది కన్ఫర్మ్ కావడానికి. సో 4 months, వాళ్ళు 6 months నుండి హైరింగ్ స్టార్ట్ చేసుకొని ఉంటారు. సో అందుకని మేక్ ష్యూర్ నేను చెప్పిన క్లియర్ గా గుర్తుంచుకొని కనుక, అండ్ మీరు కనుక సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలంటే స్టిల్ భవనం సిటీసీలో ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి. అక్కడ ఐఐటి గోల్డ్ మెడలిస్ట్ లో టీచ్ చేశారు కోర్సెస్ అనేవి. సో ఇట్ డెఫినెట్లీ మీకు అక్కడ మంచి సోర్స్ అయితే దొరుకుతుంది. నేర్చుకొని వస్తే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ కి మంచి భూమి ఉంది ఇక్కడ. సో జస్ట్ నువ్వు గనక నేర్చుకొని, నువ్వు గనక క్లియర్ కాన్సెప్ట్ తో కనుకుండి, నీకు ఈఐటి ఉంటే ఎవరు రెఫర్ చేసినా నీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో భవనం C2C అనేది స్టూడెంట్స్ కి అయితే బాగా హెల్ప్ అవుతుంది. అయితే లైక్ ఎవరికైనా సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నా, ఆల్రెడీ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఇంజనీర్ ఎవరైనా సరే భవనం సిటీసీ హెల్ప్ అవుతుంది. సో వాట్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్? ఓకే, సో హ్యూస్టన్ లోకి వచ్చేసరికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, అండ్ నేను ఇంతకు ముందు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లో కొన్ని మెన్షన్ చేయడం మర్చిపోయా. యాక్చువల్లీ ఇంటర్న్షిప్స్ మీరు అప్లై చేసేటప్పుడు మీ యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఇంటర్న్షిప్స్ కి అప్లై చేయడానికి ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే, మీ యూనివర్సిటీ దగ్గరలో ఉన్నారు వాళ్ళు ఏంటంటే మీకు ఫస్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇస్తారు. మీరు కనుక ఫాల్కి వచ్చి ఉంటే మీకు ఫస్ట్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఇస్తారు. మీరు కనుక మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు మీ గ్రాడ్యుయేషన్ కోసం వెయిట్ చేస్తారు. ఓకే, నువ్వు ఎప్పుడు గ్రాడ్యుయేట్ అవుతావు చెప్పు, ఎందుకంటే మాకు ఫుల్ టైం నువ్వు కావాలి. సో ఫుల్ టైం మేము నిన్ను హైర్ చేసుకుంటాము. అవసరమైతే వాళ్ళు కనుక స్పాన్సర్షిప్ చేసామంటైతే వాళ్ళు స్పాన్సర్షిప్ కూడా నీకు చెప్తారు అనమాట, మేము స్పాన్సర్షిప్ చేస్తామని చెప్పేసి. అందుకని మీకు దగ్గరలో ఉన్నది చేసుకుంటే మీకు ఫస్ట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఫుల్ టైము అంటే సమ్మర్లో 3 months మనం వర్క్ చేయొచ్చు బేసికలీ. తర్వాత థర్డ్ సెమిస్టర్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ సెమిస్టర్లో మనం 20 hours వర్క్ చేసుకుంటూ మనం కాలేజీలో ఎడ్యుకేషన్ క్లియర్ చేసుకోవచ్చు. 3 courses ఎన్రోల్ అయ్యి చదువుకుంటూనే మనం ఈ రెండింటిని మనం మ్యాచ్ అవ్వకుండా, ఇప్పుడు సపోజ్ నాకు ఎలా ఉంటుందంటే ఇక్కడ మండే వెన్స్డే క్లాసెస్ ఉంటాయి. మండే 2 sessions, మండే 2 subjects, వెన్స్డే 2 subjects, అండ్ ఉంటే ఫ్రైడే 2 subjects ఉంటాయి. అలాంటప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ఆఫీస్లో నేను ట్యూస్డే అండ్ థర్స్డే నాకు ఫ్రీ, నేను వర్క్ చేయగలను. సో అక్కడ 8 hours, ఇప్పుడు 8 hours 16 hours వర్క్ చేస్తా. ఫ్రైడే రోజున 2 hours వర్క్ చేస్తా. మొత్తం 20 hours. ఫైన్, దట్స్ ఇట్. నువ్వు నీకు కోర్స్ వర్క్ కి అండ్ నీకు ఇంటర్న్షిప్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. అది థర్డ్ సెమిస్టర్లో CPT అంటాం, కరిక్యులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటాం దాన్ని. సో అలాగా. అండ్ ఇంకా తర్వాత ఇంకొక సబ్జెక్ట్ ఉందనుకో, లాస్ట్ లో కొంతమందికి ఫైనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే లాస్ట్ లో ఒక సెమిస్టర్ కి ఒకటి ఉంచుకోండి. నేను అలానే ఉంచుకున్నా. బట్ దానివల్ల నాకు ఒకటేం అనిపించిందంటే, దానివల్ల మనము హెల్త్ ఇన్సూరెన్స్ మళ్ళీ ఒక 1200 కట్టాలి, మళ్ళీ కాలేజీ ఫీ ఒక 3000, ఇవన్నీ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మళ్ళీ 1200 2000 అలా పెట్టాల్సి వస్తుంది. సో అది ఒకటి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఓకే, బట్ ఫైనల్ సెమిస్టర్లో మనకు ఓన్లీ ఒక్క సబ్జెక్టే ఉంటుంది కాబట్టి మనము ఫుల్ టైం వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఫుల్ టైం అంటే 40 hours పర్ వీక్, అంటే 8 hours 5 days కదా వర్కింగ్ డేస్. సో మండే టు ఫ్రైడే 40 hours మనం వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా టైంలో మాత్రం మనం 20 hours మనం వర్క్ చేసుకుంటూ చదువుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం గ్రాడ్యుయేట్ అయిపోయినాక వాళ్ళే మనకు ఫుల్ టైం ఆపర్చునిటీస్ ఇంకా కంప్లీట్ చేసేస్తారు. అది ఎప్పుడు మనం కనుక కంపెనీ నియర్ బై మన యూనివర్సిటీ కానీ మన అకామిడేషన్కి దగ్గరలో ఉంటే. అదే లేదు అని అంటే నువ్వు ఎక్కడన్నా వేరే దగ్గరికి ఇంటర్న్షిప్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్ 3 months ఇస్తారు. తర్వాత ఓకే యా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్, సో ఒకవేళ నీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వు, సో అప్పుడు చూద్దాం అన్నట్టు చెప్తారు కొంతమంది. సో లేదు అని అంటే వాళ్ళు మళ్ళీ నీ మంచిగా చేసినావు అంటే నువ్వు మళ్ళీ ఆ టూ సెమిస్టర్స్ బ్రేక్ తీసుకొని నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి అప్లై చేస్తే వాళ్ళు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బట్ ఇట్ డిపెండ్స్. అండ్ ఇంకొకటి, ఇంటర్న్షిప్స్ అప్లై చేసేటప్పుడు మీరు నాకు స్పాన్సర్షిప్ కావాలి అని చెప్పేసి పెట్టొద్దు. స్పాన్సర్షిప్ ఇట్స్ ఓకే, జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఎ నో. ఓకే,
నో పెట్టండి. అండ్ నో పెట్టిన తర్వాత వాళ్ళు కనుక స్పాన్సర్షిప్ అడిగితే రైట్ నో ఎట్ దిస్ టైమ్ ఐఎమ్ నాట్ లుకింగ్ ఇన్ టు ఎనీ స్పాన్సర్షిప్. ఐఎమ్ బికాస్ ఆఫ్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్. సో అని చెప్పేసి క్లియర్గా చెప్పి మేబీ ఇన్ ఫ్యూచర్ ఐ నీడ్ స్పాన్సర్షిప్ అని చెప్తే వాళ్ళు అది మైండ్లో పెట్టుకొని నీకు ఇంటర్న్షిప్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆలోచిస్తారు. కొంతమంది అయితే ఇస్తారు కూడా, నా ఫ్రెండ్స్కి అలానే ఇచ్చారు. వాళ్ళ తర్వాత ఏంటంటే ఓకే ఇంకా ఇప్పుడు మాకు అవ్వదు, సో మీరు ఇంకా చదువుకోండి అన్నట్టు, లేకపోతే వేరే దగ్గర చూసుకోండి అన్నట్టు చెప్తారు కొంతమంది. ఓకే మన ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయింది అంటారు, అంతే సింపుల్ థింగ్. సో ఇలా ఉంటది. అండ్ తర్వాత ఇంకొకటి, ఇంటర్న్షిప్ రావడానికి మెయిన్ ఏం చేయాలంటే ఇక్కడ రెజ్యూమే వన్ పేజ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. 1 పేజ్ రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నాక ఇంకొకటి నేనేం చెప్తానంటే, మీరు కనుక ఏదన్నా నేర్చుకొని లేకపోతే ఏదన్నా వర్క్ చేసి ఉంటే దాన్ని ఒక పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకోండి. ఆ పోర్ట్ఫోలియోని మీరు కనుక మీ రెజ్యూమ్తో పాటు అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళ దగ్గర ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఎవిడెన్స్ బట్టి సపోజ్ ఇప్పుడు నేను జాబ్ లో వర్క్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ బిలీవ్ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఒక మా ప్రాజెక్ట్ మేనేజరు ఇలాగ ఒక డ్రాయింగ్ డ్రా చేశాడు. సో అతనికున్న మైండ్ లో ఉన్నది ఈ పేపర్ మీద పెట్టాడు. ఇప్పుడు దీన్ని ఏమంటారు, మనం ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ తో వెళ్తున్నాం. ఈ డ్రాయింగ్ ని సేమ్ ఇదే డ్రాయింగ్ ని నాకు రెవిట్ లో డ్రా చేసేయి అన్నారు. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇదిగో, సో ఈ డ్రాయింగ్ రెవిట్ లో డ్రా చేయమన్నాడు. నీకు గనక రెవిట్ అనే సాఫ్ట్వేర్ వస్తే నువ్వు ఇది సింపుల్ గా డ్రా చేస్తావు. ఇలాంటి కైండ్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఇంజనీర్ గా మనం ఏం చేస్తామంటే షాప్ డ్రాయింగ్స్ రివ్యూ చేయడము ఇట్లాంటివి చేస్తాం, అవి జాబ్స్ లో మాట్లాడుకుందాం. సో ఆ సాఫ్ట్వేర్స్ నేర్చుకొని ఇట్లాంటివి డ్రా చేయండి. ఇలాంటివి డ్రా చేసి మీరు పెట్టండి పోర్ట్ఫోలియోలో, నేను ఇలాగ సో డీటెయిల్ క్రియేట్ చేశాను అని చెప్పేసి. సో అట్లీస్ట్ అది ఎవిడెంట్ అవుతుంది. వాళ్ళు కనుక అదే వర్క్ చేస్తున్నారంటే ఓకే ఇతను నాకు కావాల్సిన పర్సన్, ఎందుకంటే రేపు ఒక రోజున వచ్చినప్పుడు నాకు ఇతను ఇదే వర్క్ చేస్తాడు అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో ఇండియాలో రెజ్యూమ్స్ అంటే 1 or 2 పేజెస్ రెజ్యూమ్స్ క్రియేట్ చేసి ఉంచుతారు. యా, సో అక్కడ అలా ఉంటది మనకి, అది కామనే. నేను అక్కడికి వచ్చిన అక్కడ ప్రిపేర్ చేసిన రెజ్యూమే ఇక్కడ పట్టుకొని పాంప్లెట్ లాగా ఇచ్చా. ఫస్ట్ లో ఓ 2-3 పేజీలు, ఎవడు చాలమ్మా వెళ్ళు చాలా పేజీలు ఉన్నాయి మా దగ్గర రివ్యూ చేయడానికి అని చెప్పేసి అంటే సింపుల్ గా 1 పేజ్ చేసి తర్వాత ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే 1 పేజీ పెట్టుకోండి. అండ్ తర్వాత జాబ్ ఆపర్చునిటీస్. సో గైస్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ గా మాట్లాడతా. నా డైలీ వర్క్స్ ఏంటంటే, ఒకవేళ ఆర్కిటెక్ట్ కనుక మనకి బిల్డింగ్ ఏదన్నా ఇచ్చిందంటే ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ప్రిపేర్ చేస్తారు, స్ట్రక్చరల్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ కి కన్సల్టెంట్ గా వర్క్ చేస్తారు. సో ఆర్కిటెక్ట్ ఏదైతే డ్రా చేశారో దానికి స్ట్రక్చరల్ డీటెయిల్స్, కాలమ్స్ కానీ బీమ్స్ కానీ అసలు ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ సిస్టమ్ అనేది అక్కడ మనం యూజ్ చేయాలి, ఇలాంటివి చేస్తారు. ఇలాంటివి చేసిన ప్రాసెస్ లో ఆర్కిటెక్చర్ అనే అతను ఆ మోడల్ మనకు డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. ఆ మోడల్ మనం తీసుకొని స్ట్రక్చరల్ సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే ఎక్సెల్ షీట్స్ కానీ, అండ్ ఫస్ట్ అండర్స్టాండింగ్, మనం ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అది అండర్స్టాండ్ చేసుకొని మనం దానికి ప్రాపర్ గా ఏదైతే సపోర్ట్ చేయగలదు, సో వుడ్ సపోర్ట్ చేయగలదా లేకపోతే అది, ఈవెన్ దో వుడ్ ఇవన్నీ ఆర్కిటెక్ట్ డిసైడ్ చేస్తాడు. మనం ఏంటంటే ఉన్న మెటీరియల్ తీసుకొని దాని మీద మనం లోడ్స్ అప్లై చేసి దానికి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ సిస్టమ్ అయితే బెస్ట్ అండ్ లైక్ సపోర్టింగ్ ఉంటుంది లేకపోతే సస్టైన్ అవుతుంది అని చెప్పేసి చూసుకొని దాన్ని మనం సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిఫరెంట్ యుఎస్ కోడ్స్, యాక్చువల్లీ అమెరికన్ కోడ్స్ యూజ్ చేసి దాంట్లో ఉన్న లోడ్స్ అండ్ అవన్నీ తీసుకొని మనకి ఓన్ ఎక్సెల్ షీట్స్ ఉంటాయి కంపెనీస్లో, లేకపోతే వాళ్ళంటూ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు ఇలాంటి రిజల్ట్స్ తీసుకోవడానికి. విండ్ అప్లై చేసి సో దాని నుండి వచ్చిన రిజల్ట్స్ తీసుకొని ఇన్బిల్ట్ చేసి సాఫ్ట్వేర్లో ఇన్బిల్ట్ చేసి దాని మీద అనాలిసిస్ లోడ్ వేసి దాని బెండింగ్ మూమెంట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్స్ తీసి అండ్ ఆ బెండింగ్ మూమెంట్కి తగ్గట్టు ఏ సెక్షన్ దానికి సేఫ్ అని చెప్పేసి, ఇది ఫస్ట్ వర్క్. దానికోసం ఏంటంటే మనం సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి అండ్ మనం కొంచెం ఇండస్ట్రీ వర్క్తో ఫెమిలియర్ అవ్వాలి. ఆర్కిటెక్ట్ డ్రాయింగ్స్ రీడ్ చేయడం ఇలాంటివి తెలియకపోతే కొంచెం కష్టం ఉంటుంది బేసికలీ. అండ్ ఆ తర్వాత సో ఏదైతే డ్రాయింగ్స్ మనం ప్రిపేర్ చేస్తామో మనము టిపికల్ డీటెయిల్స్ ప్రిపేర్ చేయాలి. మొత్తం ఇంకా అయిపోయింది, మనము డిజైన్ చేసేసాము, ఆ రిజల్ట్స్ అన్ని మనం డ్రాఫ్టర్కి ఇస్తాము. డ్రాఫ్టర్ ఏం చేస్తారంటే మనకి మొత్తం కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ కానీ డీడీ ఫేస్, డిజైన్ డెవలప్మెంట్ ఫేజ్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఓకే ఇలా వస్తుంది అని చెప్పేసి మనం చెప్తే వాళ్ళు డ్రా చేసి ఇచ్చేస్తారు. అది ఇచ్చిన తర్వాత మనం జనరల్ కాంట్రాక్టర్కి పంపిస్తాం. కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే ఆర్కిటెక్ట్కి పంపిస్తాం, ఆర్కిటెక్ట్ జనరల్ కాంట్రాక్టర్ పంపిస్తారు. దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం దానికి మొత్తం డ్రాయింగ్స్, ఎగ్జిక్యూటెడ్ డ్రాయింగ్స్, సో సైట్ వర్క్ డ్రాయింగ్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేసి మళ్ళీ మనకు పంపిస్తాడు. మీరు చేసిన వర్క్ని నేను ఇలా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాను,
దానికి కావలసిన ఫ్యాబ్రికేషన్ డ్రాయింగ్స్ ఇవి, ఆ షాప్ డ్రాయింగ్స్ అంటాం మనం. ఆ షాప్ డ్రాయింగ్స్ వాటిని ఒకసారి మీరు రివ్యూ చేయండి. రివ్యూ చేసి మాకు చెప్పండి కరెక్టా కాదా, మీరు ఇచ్చిన డీటెయిల్స్ మేము కరెక్ట్ పెట్టినమా లేదా చెప్పండి అని అంటారు. అప్పుడు మనం దానికి షాప్ డ్రాయింగ్స్ అనేది రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక సెకండ్ వర్క్. ఈ షాప్ డ్రాయింగ్స్ రివ్యూ చేసేటప్పుడు ఏంటంటే మనకి అసలు వర్క్ ఏంటి అండ్ మనం కట్టిన కన్స్ట్రక్షన్ అటన్ని డీటెయిల్స్ తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ ఏ కనెక్షన్ వస్తుంది అండ్ ఎక్కడ ఏ కాలం వస్తుంది ఇవన్నీ తెలిసి ఉండాలి. యాజ్ యూజువల్ మనం అదే వర్క్ చేసాం కాబట్టి మనకు ఆటోమేటిక్ ఐడియా ఉంటుంది. బట్ ఇట్ మైట్ టేక్ టూ లాంగ్, అంటే కొంచెం లాంగ్ టైమే. సో 1 yearలో ఫస్ట్ జాయిన్ అవనమ్మంటే నీకు అన్ని ఇచ్చేయరు కొన్ని కంపెనీస్. సో చిన్నగా ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తుంటారు. సో అది. అండ్ తర్వాత టిపికల్ డ్రాయింగ్స్ క్రియేట్ చేయాలన్నా కదా డ్రాయింగ్స్ లో, దానికోసం మనం రివెట్ అనే సాఫ్ట్వేర్ ఇచ్చేస్తాం. అండ్ ఈ స్ట్రక్చరల్ ని ఆర్కిటెక్ట్ ఇచ్చిన మోడల్ ని మనం స్ట్రక్చరల్లీ డిజైన్ చేయాలంటే ఎక్సెల్ షీట్స్, ర్యామ్ స్ట్రక్చర్లు, ఈ ట్యాబ్స్, స్టాట్ ప్రో, టెక్లా స్ట్రక్చర్స్ డిజైన్, ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనము రేసా 3D ఇలాంటి డిజైన్ చేసి మనం ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. ఆ తర్వాత షాప్ డ్రాయింగ్స్ అయిపోయినా సైట్ విజిట్స్. సో మనం ఏదైతే కన్స్ట్రక్ట్ చేసామో, మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అది కరెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాడా లేదా. ఒక దగ్గర బ్రేస్ ఫ్రేమ్ పెట్టా, విండ్ లోడ్ వస్తుంది కాబట్టి బేస్ ఫ్రేమ్ పెట్టా, ఆ బేస్ ఫ్రేమ్ అనేది పెట్టారా లేదా, లేకపోతే ఒక దగ్గర మూమెంట్ కనెక్షన్ పెట్టా, ఆ మూమెంట్ కనెక్షన్ అనేది అక్కడ ఉందా లేదా, ఇలాంటివన్నీ చాలా క్లియర్గా చెక్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని నా సజెషన్ ఏంటంటే మీకు ఎక్కడన్నా ఎక్స్పీరియన్స్ ఉండి ఇక్కడికి వస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా ఉంటాయి. అండ్ జాబ్లోకి జాయిన్ అవ్వడానికి కొంచెం జాయిన్ అయిన తర్వాత మీ వర్క్స్ కొంచెం ఇబ్బంది పడకుండా పర్ఫామ్ చేయడానికి కొంచెం మంచిగా ఉంటుంది ఫస్ట్ థింగ్. సో జాబ్ ఆపర్చునిటీస్ గురించి కనుక చెప్తే నేను చెప్పేది ఏంటంటే ఈఐటి కనుక వచ్చి, ఈఐటి వస్తే అంటే ఎఫ్ఈ కనుక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు కనుక ఎఫ్ఈ చేతిలో ఉంటే, మీకు ఈఐటి అని ఉంటే మీకు మంచి శాలరీస్ డిమాండ్ చేసే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ థింగ్. అండ్ ఆ తర్వాత మీకు సాఫ్ట్వేర్స్ నేర్చుకొని ఉంటే, వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్స్ మీద వర్క్ చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్స్ కనుక మీరు నేర్చుకొని దాంట్లో కనుక మీరు ప్రాజెక్ట్స్ చేసి పోర్ట్ఫోలియోలో క్రియేట్ చేసుకొని వాళ్ళకి చూపిస్తే, సో డెఫినెట్లీ వాళ్ళు అంటే ఒక జనరల్గా చెప్తా, మనము ఒక అమ్మాయిని ఎలా చూజ్ చేసుకుంటాం. సో నాకు తను కావాలి అని, నాకు కావాల్సిన క్వాలిటీస్ తనలో ఉంటే ఓకే యా యూ డిజర్వ్ అని చెప్పేసి, లేకపోతే నాకు నువ్వు కావాలి అని చెప్పేసి స్ట్రైవ్ చేస్తాం. సేమ్ థింగ్ అంతే, ఎక్కడైనా అదే. కంపెనీ ఏ వర్క్స్లో వర్క్ చేస్తుంది, ఆ కంపెనీ క్వాలిటీస్ ఏంటి, కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేవా, నీలో ఉన్నాయంటే చూపించుకుంటావు. సో చూపించుకున్నాక సో ఫస్ట్ ఇనీషియల్గా ఎట్లీస్ట్ చూపించాలి. అందరూ ఇంకొకటి పర్సనల్లీ వస్తే అందరు లవ్ మ్యారేజ్ ఫస్ట్ ఇనీషియల్ గా క్వాలిటీస్ ఉన్నాయనే తీసుకుంటారు. ఓకే, తర్వాత ఎందుకు విడిపోతున్నారంటే ఎందుకు విడిపోతారు తర్వాత ఆ క్వాలిటీస్ అనేవి రెజ్యూమ్ లో ఉన్న క్వాలిటీస్ పైకి మనం మ్యూచువల్ గా మూవ్ అవ్వనప్పుడు ఉన్న క్వాలిటీస్ వేరు, అండ్ నువ్వు ఒక్కసారి మనతో మూవ్ అయినప్పుడు ఉండే క్వాలిటీస్ వేరు. నీకు బయటకు కనిపించే క్వాలిటీస్ వేరు, బయట లోపల ఉన్నవి బయటికి మనం ఎప్పుడైతే ట్రావెల్ అవుతామో ఆటోమేటిక్ గా నీలో ఉన్న లోపల క్వాలిటీస్ నాకు అర్థమైపోతాయి. ఓకే లెట్స్ బ్రేకప్, లేకపోతే లెట్స్ టేక్ ఎ డివోర్స్, ఇలా అని చెప్పేసి వెళ్ళిపోతాం. అందుకని రెజ్యూమ్ లో పెట్టే క్వాలిటీస్ కాదు, రెజ్యూమ్ లో పెట్టిన క్వాలిటీస్ అనేవి పైకి చూడడానికి, నీ ఇన్సైడ్ లోపల వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది ఓకే నువ్వు ఎంత వరకు ఉన్నావని. దానికోసం ఏంటంటే కొంచెం కష్టపడి పెట్టినవన్నీ చూపించుకోగలిగితే సో లాంగ్ లో ట్రావెల్ చేస్తాం, అన్ని బాగానే ఉంటాయి పాత్ అనేది. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. యా దట్స్ ఇట్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పారు. సో ఎడ్యుకేషన్ నుంచి ఎగ్జాంపుల్ చెప్తే ఎవరికి అర్థం అవుతుంది, రియాలిటీలో ఎగ్జాంపుల్ చెప్తేనే అర్థం అవుతుంది. సో జనాలకి ఎలా అర్థం కావాలో అలా చెప్తేనే కొన్నిసార్లు అదే నాకు ఈ మధ్య అర్థమైంది బేసికలీ. సో కూల్. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి, సో వాట్ ద సజెషన్స్ యూ గివ్ టు అవర్ స్టూడెంట్స్? ఓకే, స్టూడెంట్స్ కి నేను ఐఎమ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్ కాబట్టి సో నేను వాట్ టైప్ ఆఫ్ సజెషన్స్ ఇస్తానంటే, ఫస్ట్ అయితే నేను 3 థింగ్సే ఎవ్రీ టైం పీపుల్కి చెప్తుంటా. మీరు కనుక మాస్టర్స్కి రావాలనుకుంటే ఏ ఏ కంట్రీ బాగుంటుందని చూజ్ చేసుకోండి. సో మీరు బ్లైండ్కి వెళ్ళొద్దు, దానికోసం వి కనెక్ట్ గ్లోబ్ అనేది ఉంది. అక్కడికి వెళ్ళి మీటింగ్ షెడ్యూల్ చేసుకొని వాళ్ళని అడగండి, అడిగి తెలుసుకోండి. డబ్బులు వీఆర్ ఛార్జింగ్, ఇప్పుడు నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలంటే మీరు పే చేయాలి. బట్ నేను కనుక ఫ్రీగా మీటింగ్లు చేసినాక పీపుల్ ఐ మీన్ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ నాన్ సెన్స్ క్వశ్చన్స్ అన్ని అవాయిడ్ చేయడానికి జెన్యున్ క్యాండిడేట్ వస్తే వాడికి నేను తర్వాత అయినా సపోర్ట్ చేయడానికి, సో నాతో ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు, నా ఇన్ఫ్లుయెన్స్ కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ నా ఫాలోవర్స్ కానీ వాళ్ళందరికీ ఇప్పుడు జాబ్లు వస్తున్నాయి.
అప్పటి Yes. నుండి అప్పుడెప్పుడో నాకు మీటింగ్ మెసేజ్ చేసిందని చెప్పేసి ఆడిప్పుడు హ్యూస్టన్ లో వచ్చి తను ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నాకు యూట్యూబ్ లో ఫాలో అవుతాడు. సో తను అప్పుడు నన్ను డౌట్స్ అడుగుతా ఉండేవాడు, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇలాగ అడుగుతా ఉండేవాడు. అతను A&M కింగ్స్ విల్లేకి వచ్చిండు. సో అతను వీకాన్ గ్లోబ్ లో ఉన్నాడు. సో అతను ఎప్పుడైతే జాబ్ వచ్చిందో తనకి జాబ్స్ లో అసలు ఎలా అడగాలి, ఎంత పే అడగాలి ఇవన్నీ తెలియదు. ఇవన్నీ నన్ను అడుగుతూనే ఉన్నాడు, నేను చెప్తూనే ఉన్నా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిండు. సో నా ఇన్ఫ్లుయెన్సర్ అన్నప్పుడు నేను నాకు కుదిరినప్పుడు చెప్తే తప్పేముంది, ఐ హావ్ గాన్ త్రూ కాబట్టి. సో అతను అడిగిండు, తను హ్యూస్టన్ లో అప్లై చేసిండు. సో ఇప్పుడు ఇంటర్న్షిప్ కి వచ్చిండు. దట్స్ ఇట్. వీ కనెక్టెడ్ ఇన్ పర్సన్. అక్కడ ఎక్కడో కనెక్ట్ అయినాడు, నాకు తెలియదు. బట్ యా, తన మొహం కూడా తెలియదు నా దగ్గరకు వచ్చేదాకా. సో యూట్యూబ్ లో మెసేజ్ చేసిండు అండ్ ఇన్స్టాగ్రామ్ లో కనెక్ట్ అయ్యిండు. సో నాతో టచ్ లో ఉన్నాడు అండ్ నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నాడు అప్పుడు. సో దట్ అది ఓకే. అండ్ నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అప్లై చేసినాక నేను కావాలని అప్లై చేయించా. వాళ్ళకి ఇన్స్టేట్ కూడా వచ్చింది, 50% స్కాలర్షిప్ కూడా వచ్చింది. అందుకని వీ కనెక్ట్ గ్లోబ్ లో నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అన్ని సినారియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో స్టూడెంట్స్ కూడా మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటున్నారు అండ్ ఓకే మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నాం, పర్టికులర్ గా మీటింగ్ కనెక్ట్ అవుతున్నాం, బట్ మా డౌట్స్ క్లారిఫై అయ్యాక మాకు మళ్ళీ హెల్ప్ చేస్తారని అడుగుతున్నారు. సో మేము ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, సో ఓకే మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నారు, మీ డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు యూనివర్సిటీకి వెళ్ళాక మీకు ఏదైనా అక్కడ హెల్ప్ కావాలి అంటే, సో మీరు మీటింగ్ షెడ్యూల్ చేసిన పర్సన్ అయితే హెల్ప్ అవుతారని మేము చెప్తున్నాం. సో మీరు కూడా హెల్ప్ చేస్తారని మాకు తెలుసు. ఆల్రెడీ మీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆల్రెడీ యూట్యూబ్ వీకనెట్ గ్లోబ్ లోనే మెంబర్స్ కింద జాయిన్ అయ్యారు, మెంటర్స్ కింద. మ్మ్. నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళంతా నా చుట్టే తిరుగుతుంటారు ఇక్కడ యాక్చువల్లీ. సో నేను అంటే వాళ్ళకి ఏదన్నా హెల్ప్ కావాలన్నా నేను చేయడానికి, ఇప్పుడు నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే అది పక్కన పెడితే, సో వి నీడ్ ఎ పీపుల్ ఫస్ట్ థింగ్. వి నీడ్ ఎ ఎస్. పీపుల్ రిలేషన్షిప్ అండ్ కనెక్షన్స్. సో వాళ్ళు పెద్ద చిన్న అని కాదు. సో కైండ్ ఆఫ్ రిలేషన్. మనం ఎలా ఉంటాం ఇంటి దగ్గర, ఎవరైనా మనల్ని మంచిగా మాట్లాడితే మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉంటాం. సో ఆ కైండ్ ఆఫ్ చిన్నప్పటి నుండి మా పేరెంట్స్ అదే నేర్పించారు. ఇంటికి వచ్చిన వాళ్ళని మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఏదైనా పెట్టాలి అని చెప్పేసి నేర్పించారు. అండ్ మనతో రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడిన వాళ్ళని మనం రెస్పెక్ట్ఫుల్ గా ట్రీట్ చేయాలని చెప్పేసి అన్నారు. మనల్ని ఎవరైనా హెల్ప్ అడిగితే మనం చేయగలిగితే చెయ్యాలి అని చెప్పేసి అవి నేర్పించారు. అవన్నీ డెఫినెట్లీ ఎప్పటికీ గుర్తుంటాయి మాకు. సో నా ఎస్. పేరెంట్స్ నేర్పించినాయి నాకు అవి. సో ఆ కేసులోనే నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుని పక్కన పెడితే, సో వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ కావాలంటే డెఫినెట్లీ నా సైడ్ ఉన్న వాళ్ళకు నీకు హెల్ప్ కావాలా నేను చెయ్యను అనే యాటిట్యూడ్ అయితే మాకు ఇంకా కాదు, ఎప్పటికీ రాదనుకుంటా. సో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నా ఫాలోవర్స్ డజంట్ మ్యాటర్. ఫాలోవర్స్ కాదు, మనలో ఉన్నది మనలో ఉన్న యాటిట్యూడ్ కానీ మనలో ఉన్న ఆ కైండ్ ఆఫ్ ఇది కానీ ఆ గుణం అనేది ఫాలోవర్స్ నుండో లేకపోతే మనం ఏదో అచీవ్ చేసినాకనో వచ్చేది కాదు. ఆ గుణం అనేది ఏది ఉన్నా ఏది లేకపోయినా, రూపాయి డబ్బులున్నా కొన్ని లక్షల డబ్బులున్నా కూడా మనలో ఏదైతే ఉంటుందో అది ఉంటది అని చెప్పేసి నేను అంటా. కొంతమంది చేంజ్ అవ్వచ్చు, బట్ ఇట్ డిపెండ్స్, ఇట్స్ ఓకే. బట్ ఇంకొకటి, వీకెండ్ లో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. దట్స్ మై ఫస్ట్ సజెషన్. సెకండ్ సజెషన్, మీరు కనుక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కానీ సివిల్ ఇంజనీరింగ్ కనుక వస్తున్నట్లయితే మీ కోర్స్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్లియర్ గా మళ్ళీ రివైజ్ చేసుకోండి. కాలేజీలో ఏ కోర్స్ వర్క్ ఉందో మళ్ళీ బ్యాక్ వెళ్ళి మీ బీటెక్ లో చదువుకునే అన్ని రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకుంటే మీరు ఇక్కడికి వచ్చినాక కొంచెం ఈజీ అవుతుంది అనమాట కాన్సెప్ట్స్ అనేవి. సో మీకు ప్రొఫెసర్స్ వీళ్ళు పిహెచ్డి కదా, సింపుల్ గా సో బేసిక్స్ చెప్పరు, ఇంటర్మీడియట్ దగ్గర స్టార్ట్ చేస్తారు, అడ్వాన్స్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. ఆ కేసులో మొత్తం ఫీజులన్నీ ఎగిరిపోతాయి, చెప్పేది అర్థం కాదు. సో అందుకని మేక్ ష్యూర్ దాన్ని రివైజ్ చేసుకోండి. దాని తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్స్ నేర్చుకోండి. సాఫ్ట్వేర్స్ నేర్చుకోవడానికి ఒకటే నేర్చుకుంటాను కాదు, నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకోండి. ఇక్కడ ఏ ఆఫీస్లో ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తారో తెలీదు. నీకు ఒక రోజున ఏ ఆపర్చునిటీ వస్తుంది, నీకు ఏ ఆపర్చునిటీ రాని కేసులో నువ్వు నేర్చుకున్నదే నీకు హెల్ప్ అవుతుంది. సో అందుకని నేర్చుకోండి అని చెప్పి నేను అంటే సాఫ్ట్వేర్స్. తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్, మీరు కనుక సివిల్ ఇంజనీర్స్ అయితే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ముందే ప్రిపేర్ అవ్వండి. ముందే ప్రిపేర్ అయ్యి సో క్లారిటీ తెచ్చుకోండి. ఫిఫ్త్ థింగ్, సో మీకు కనుక ఎక్కడ సజెషన్స్ కావాలన్నా సో వీకెండ్ గ్లోబ్ లో నేను ఉంటా. సో నాతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి, లేకపోతే అట్లీస్ట్ ట్రై టు కన్వే యువర్ పాయింట్ నాకు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో కానీ మీకు కన్వే చేయండి. ఓకే నా సిచ్యువేషన్ ఇది అని. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ గైస్. లిటరలీ కొంచెం బిజీ షెడ్యూల్ వెళ్తుంది, కొంతమంది మెసేజ్ చేస్తుంటారు, రిప్లై ఇవ్వలేకపోతుంటా. బట్ ఏదో ఒక టైంలో ఎలాగోలా రిప్లై ఇచ్చేటట్టయితే నేను ప్లాన్ చేస్తా. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫైండ్ ద సొల్యూషన్స్, హౌ కుడ్ ఐ హెల్ప్ ఆల్ ద పీపుల్ అని చెప్పేసి. సో ఆ కేసులో ఇంకా నేను నా టీంనైనా హైర్ చేసుకునైనా మీకు నేను కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్తో పెట్టి మీ ప్రతి క్వశ్చన్కి నేను
అకౌంటబుల్గా ఉండేటట్టు కానీ అట్లీస్ట్ దానికి రెస్పాన్సిబుల్ ఉండేటట్టు అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటట్టయితే నేను ప్లాన్ చేస్తా. అందుకని ట్రై టు కనెక్ట్ విత్ మీ అండ్ మన సోషల్ మీడియా ఉన్నాయి ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చేసుకుంటేనే నా మాట ఎవడన్నా వింటాడు అండ్ నేను మీకు హెల్ప్ చేయడానికి డిఫరెంట్ పీపుల్తో కనెక్ట్ అయ్యి చెప్పడానికి కూడా ఉంటుంది బేసికలీ. సో అది ఐ థింక్ దట్స్ ఇట్. డబ్బులు ఊరికే వేస్ట్ చేసుకోవద్దు, కొంచెం కష్టపడగలిగేటట్టు ఉండద్ది. అమెరికా వచ్చేది మనం జస్ట్ ఏదో నార్మల్ కాదు, ఫ్రెండ్ వస్తున్నాడనో లేకపోతే. అండ్ ఇంకొకటి, ఎవ్వడు నీకు హెల్ప్ చేయడు ఫస్ట్ థింగ్. సో థింక్ చేయండి, ఎవ్వడు లైఫ్లో ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో ఏదో చేస్తాడు, నా ఫ్రెండ్ ఇది చేస్తాడు, వాడిది చేస్తాడు, నో వన్ విల్ బి దేర్. ఓకే. సో నీకు టైం వచ్చినప్పుడు నువ్వు కష్టపడితేనే అండ్ నువ్వే జాబులకు సెర్చ్ చేసుకోవాలి. కానీ దేవుడు నీకు హెల్ప్ని ఆయన చూపిస్తాడు. నువ్వు హెల్ప్ ఎవడో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయకు. కానీ టైం వచ్చినప్పుడు నువ్వు డిజర్వ్ క్యాండిడేట్ అయితే డెఫినెట్లీ గాడ్ నుండి ఎప్పుడు నీకు హెల్ప్ ఉంటుంది. అది నిన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళేటట్టు చేస్తుంది. సో నువ్వు హెల్ప్ చేసే గుణం ఉంటే నీకు హెల్ప్ అనేది డెఫినెట్లీ దక్కుతుంది. నాకు అలానే జరిగింది. సో అందుకనే ఐఎమ్ ఆల్వేస్ ఇన్ టు ద హెల్పింగ్ నేచర్, అంతే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ రెడ్డి. సో మీ యూనివర్సిటీ గురించి పర్టికులర్ గా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఎవరికైనా సాఫ్ట్వేర్స్ కావాలి అంటే భవనం C2Cని సజెస్ట్ చేశారు. సో ఇదైతే స్టూడెంట్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అని నేను సజెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ ఎ లాట్. ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాలనుకుంటా, బట్ స్టిల్ నేను చెప్తున్నా. బట్ పర్టికులర్లీ ఫ్రమ్ వి కనెక్ట్ లోకి చెప్పడం అనేది ఇట్స్ మై ప్లెజర్ యాక్చువల్లీ. సో యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ గురించి అయితే శ్రీనివాస్ రెడ్డి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకు కానీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా సివిల్ ఇంజనీరింగ్ ఉంటే ఈ వీడియో అయితే కంపల్సరీగా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా యూనివర్సిటీస్ గురించి కావాలి అంటే జస్ట్ మాకు కామెంట్ చేయండి యూనివర్సిటీ నేమ్. సో నెక్స్ట్ వీడియో ఆ యూనివర్సిటీ గురించి మేము ప్లాన్ చేస్తాము. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ గైస్.